హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి. అలాగే కథ నచ్చినట్లయితే కథకి ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి కథను తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక ధనవంతుడైన రైతుకి తానే పెద్ద రైతునని, ఊరిలో అందరికన్నా తానే ధనవంతుడినని గర్వం అధికంగా ఉండేది. ఊర్లో ఎవరితోనూ కలిసిమెలిసి ఉండకపోవడమే కాదు, అందరితో పొగరుగా నిర్లక్ష్యంగా మాట్లాడేవాడు. అదే ఊర్లో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను అందరితో మంచిగా మసులుకునేవాడు. ప్రతి వారితోనూ గౌరవంగా మాట్లాడేవాడు. ఎవరు ఏ పని చెప్పినా అలుపు సలుపు లేక శ్రద్ధగా చేసేవాడు. అలా అందరికీ తలలో నాలుకలా ఉండేవాడు. ఒక రైతు దగ్గర కొంత పొలం కౌలుకు తీసుకొని శ్రద్ధగా ఒళ్ళు వంచి పొలం పని చేసి అధిక పంటను పండించేవాడు. పొలంలో పండ్లు మొక్కలు పెట్టి రకరకాల పండ్లను పండించి ఊర్లో అందరికీ ఆ పండ్లను పంచేవాడు. ఒకసారి అలాగే పండ్లను పంచుతూ ధనవంతుడు పొగరబోతు అయిన పెద్ద రైతుకు కూడా పండ్లను తీసుకెళ్ళి ఇచ్చాడు రామయ్య. ఏదీ గతిలేని వాడవు, ఎకరం సొంత భూమి కూడా లేనివాడవు, నువ్వు నాకు ఇవ్వడం నేను తీసుకోవడమా అంటూ ఆ పండ్లను అతని ముఖంపై విసిరికొట్టాడు ఆ పొగరుబోతు రైతు. అలాగే ఆ గర్విష్టి రైతు రామయ్యను సందర్భం వచ్చినప్పుడల్లా అవమానించేవాడు. అయినా రామయ్య అతడిని మర్యాదగా పలకరించడం, అందరికీ పంచినప్పుడు అతడికి కూడా పంచడం మానలేదు. నిన్ను ఆ గర్విష్టి పొగరబోతువాడు అన్ని విధాలా అవమానిస్తుంటే నీవెందుకు అతడిని పలకరిస్తూ ఉంటావు అని ఊర్లో వారందరూ రామయ్యను ఒకసారి అడిగారు. అప్పుడు రామయ్య అతడిని నేను ఏదో సందర్భంగా చంపుదామని నిర్ణయించుకున్నాను అన్నాడు నవ్వుతూ. చీమకు కూడా కీడు చెయ్యడం రాని నువ్వు ఆ గర్విష్టిని చంపడమా అంటూ నవ్వారు అందరూ. రామయ్య చిరునవ్వే సమాధానంగా చెప్పాడు. వర్షాకాలం మొదలైంది. ఆ ఊరిలో అందరూ వరి నాట్లు పెట్టారు. ఒక కూలీవాడిని కొట్టి అవమానించాడనే కోపంతో ఆ ఊరిలో కూలి వాళ్ళే కాదు, పక్క ఊళ్ళోని కూలీలెవరూ అతని పొలం పనికి రామని భీష్మించుకుని కూర్చునేసరికి ఆ గర్విష్టి రైతు పొలంలో నాట్లు వెయ్యలేకపోయాడు. ఆ విషయం తెలుసుకున్న రామయ్య కూలీ వాళ్ళతో మాట్లాడి తాను కూడా స్వయంగా మడిలో దిగి నాట్లు వేయడం మొదలుపెట్టాడు. అలాగే కోతలకు కూడా కూలీలను ఒప్పించి కోతలు నూర్పులు చేయించాడు. ఆ గర్విష్టి రైతు కళ్ళంలో ధాన్యం బండ్లను ఇళ్లకు తోలుకుంటున్నాడు. అప్పుడు అతడి ధాన్యం బస్తాలు వేసిన బండి ఒకటి గోతిలో దిగబడిపోయింది. విషయం తెలిసిన రామయ్య తన బండికి ఉన్న బలమైన ఎద్దులను కట్టి అతి ప్రయాసపడి అతడి బండిని గోతి నుండి బయటకు తీశాడు. ఇదంతా గమనిస్తున్న గ్రామస్తులు, అదేమిటి రామయ్య, ఆ గర్విష్టి పొగరుబోతును చంపుతానన్నావు, చంపకపోగా సంవత్సరమంతా నువ్వు అతడికి సాయం చేయడమే కాకుండా మా అందరి చేత చేయించావు అని ప్రశ్నించారు. రామయ్య చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. కానీ ఆ మాటలు విన్న ఆ గర్విష్టి రైతు, అవును రామయ్య నాలోని గర్వాన్ని అతిశయాన్ని
చంపేశాడు. ఇంకా మీ అందరికీ పొగరుబోతుగా తెలిసినా నేను చచ్చిపోయినట్లే. ఎంత ధనం ఉన్నా జనం ఆదరణ, మద్దతు కావాలని, అందరితో కలిసి ఉండాలని నేను తెలుసుకున్నాను. ఇక నుండి మీ అందరిలో నేను ఒకడిని అంటూ గ్రామస్తులందరితో చేతులు కలిపాడు. అతడిలో అంతటి మార్పును కలిగించిన రామయ్యను అందరూ అభినందించారు. ఫ్రెండ్స్, కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి. కథ నచ్చినట్లయితే కథకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.